రీసెంట్‌గా ఈ మూవీ గురించి అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో కావచ్చు, యూట్యూబ్‌లో కావచ్చు తెగ చెప్తున్నారు భయ్యా చాలా బావుందని ఈ మూవీ. ఈ డైరెక్టర్ ఎవరో కానీ మన మూవీయే తీసేసాడు, మన కథనే తీసేసాడని అయితే అంటున్నారు కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో. అదే భయ్యా 'కుటుంబస్థాన్' మూవీ ఇదైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్‌లో కూడా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బావుంది. మూవీ పేరులోనే ఉంది భయ్యా 'కుటుంబస్థాన్' అని. 'కుటుంబస్థాన్' అంటే ఫ్యామిలీ మ్యాన్. ఇంకా నిన్న నైట్ అయితే చూసేసాను భయ్యా మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బావుందనిపించింది. ఒకసారి అయితే పక్కా చూడొచ్చు భయ్యా. ఈ మూవీ మెయిన్ ప్లస్ పాయింట్ అయితే మిడిల్ క్లాస్ గురించే భయ్యా. మూవీ స్టోరీ పాయింట్ విషయానికి వచ్చేస్తే మాత్రం మన హీరో అయితే పెళ్లి చేసుకొని మంచి లైఫ్ ని అయితే జీవిస్తూ ఉంటాడు భయ్యా. సడన్ గా ఒకసారి అయితే ఒక మిస్టేక్ తోని తన జాబ్ అయితే పోతుంది. ఇంకా నెక్స్ట్ ఏం జరిగింది, తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు అనేది మన హీరో అయితే ఈ మూవీలో అయితే చూపెడతారు. ఈ పాయింట్ అనేది చాలా మందికి అయితే కనెక్ట్ అవుతుంది. అదే మెయిన్ ప్లస్ పాయింట్ ఈ మూవీకి. మూవీలో ఉండే క్యారెక్టర్స్ కూడా మన లైఫ్ లో చాలా మంది అయితే ఉంటారు, దాన్ని కూడా కనెక్ట్ అవుతారు భయ్యా. మూవీలో అయితే కామెడీ కూడా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ లో అయితే కామెడీ అనేది చాలా వర్కౌట్ అయిందని చెప్పొచ్చు. ఆబ్వియస్లీ ఇంకా మన హీరోకి జాబ్ లేదు కాబట్టి అప్పు చేసుకుంటూ ఉంటూ ఇంట్లో అయితే ఫ్యామిలీతోని అలా మేనేజ్ చేస్తూ ఉంటాడు భయ్యా. అది చాలా బాగా చూపెట్టారనిపించింది భయ్యా మనకి రిలేట్ అవుతూ. ఇంకా మనకు టోటల్ ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా మనకు డబ్బుల గురించి టోటల్ గా అయితే చూపిస్తూ ఉంటారు భయ్యా, అప్పుల గురించి. ఇంకా మనకి సెకండ్ హాఫ్ లో అయితే మంచి ఎమోషన్ సీన్స్ అయితే మంచిగా చూపెట్టారు అనిపించింది భయ్యా. నాకైతే మంచిగా కనెక్ట్ అయిందండి. సెకండ్ హాఫ్ లో ఏదైనా నెగిటివ్ పాయింట్ ఉందంటే కొంచెం ల్యాగ్ చేశారు అనిపించింది భయ్యా. చైనీస్ గురించి అయితే చెప్తూ ఉంటారు, అది కూడా ఇంపార్టెంటే కానీ లాస్ట్ లో మంచిగా పే ఆఫ్ అయితే ఇస్తారు. కానీ కొంచెం ల్యాగ్ చేసినట్టయితే అనిపించింది అంతే మూవీలో అయితే. ఇంకా యాక్టింగ్ వైజ్ అయితే అందరు కూడా చాలా బాగా చేశారు భయ్యా. హీరో అయితే చాలా బాగా చేశాడు. మిగతా క్యారెక్టర్స్ కూడా సైడ్ క్యారెక్టర్స్ అయితే చాలా బాగా చేశారు అనిపించింది. ఫ్యామిలీతో ఇంకా ఫ్రెండ్స్ తో అయితే చాలా బాగా చూడవచ్చు భయ్యా. మంచిగా కనెక్ట్ అయితే ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ తో కూడా ఒకసారి అయితే మంచిగా చూడొచ్చు భయ్యా. బోర్ అయితే కొట్టదు మీకు, తప్పకుండా చూడండి. ఇంకా మనకి ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి భయ్యా. ఇంకా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.